మీ అన్వేషణ టీవీ చాలా మంచి ఛానల్. కనుక అన్వేషి అంటే వారి ఆత్మల కొరకు అన్వేషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు కూడా మన మధ్య ఉన్నారు. అన్వేషి టీవీ ముందు దినాల్లో మరింతగా వెలుగొందాలని దేవుని వాక్యం ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి ఇంటికి చేరే విధంగా అన్వేషి టీవీ ఉండాలని నేను కోరుతున్నాను. అన్వేషణ టీవీ వెబ్ టీవీ వచ్చిన తర్వాత మేము చాలా ధైర్యంగా ఉన్నాం. తిరిగి 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 లాస్ట్కు ఏస్ట్కి వచ్చింది. ఎవరికి సహానుభూతి రాదు. కుంటి సాకులు గుంటనక్క మాటలు మానివేసి తప్పకుండా సపోర్ట్ చేస్తాం. వ్యాప్తి కోసమై పోరాడాలి. సువార్త వ్యాప్తి ఎందుకు చేయాలి అనేది మనం ప్రతి ఒక్కరం గుర్తించుకోవాలి. ఎందుకనగా మనము దేవుని కోసమై అనే కాదు, మన యొక్క జీవితాలు బాగుపడాలంటే వీ నీడ్ టు బ్రింగ్ మోర్ అండ్ మోర్ పీపుల్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే కాకుండా ఈ భారతదేశంలో మనకున్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు అని ఉంది. మైనారిటీస్ అందరికీ కూడా గుర్తింపు ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినట్లయితే మైనారిటీస్కి చాలా గుర్తింపు తేవటం జరిగింది. మన ముఖ్యమంత్రి గారైన శ్రీ కె చంద్రశేఖరరావు గారు కూడాను ఎంతో ప్రయత్నాలు చేసి మరి మైనారిటీస్కి కూడా ఒక స్థాయికి తేవాలి, వారికి ఎన్నో అవకాశాలు కల్పించాలి అని ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. గనక టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరాలు తప్పకుండా మనకి మంచి రోజులు అవుతాయని మనము అందరం కూడా దేవునికి ప్రార్థించాలి. మరి అదే కాకుండా మనం ఎప్పుడు కూడాను యాజ్ క్రిస్టియన్స్ మన బాధ్యత ఏంటంటే మనల్ని పాలించే ప్రభుత్వం కోసమే మనం ప్రార్థన చేయాలి. గనక తప్పకుండా ప్రార్థన చేయాలని మనం కోరుదాము. మనమే కాకుండా మనతో ఉన్న ప్రతి క్రైస్తవులు కూడాను ఇన్ అవర్ చర్చెస్, ఇన్ అవర్ ఫ్యామిలీస్, లెట్ us all pray not only for the Christian leaders but the leaders of this country, of this nation. మన మధ్యలోనికి స్థానిక శాసనసభ్యులు కర్తవ్య నియోజకవర్గ శాసనసభ్యులు చుట్టల మరి రామచంద్ర గారు వచ్చారు. మరి అంత మాత్రం కాదు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరి మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి, మరి నిత్య పోరాటం చేసేటువంటి గొప్ప నాయకులు, పేదల బడుగు వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కొరకు నిలబడే వ్యక్తి వి హనుమంతన్న కూడా వచ్చినారు. ఆ తర్వాత వారికి ప్రత్యేకంగా ఆహ్వానం. తర్వాత పిసిసి కార్యదర్శి మిత్రులు బొల్లు కిషన్ గారు వచ్చారు, వారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఈ कैंडल माइनॉरिटी चेयरमैन गारू फखरुद्दीन साहब के लिए भी हम शुक्रगुजार है कि उन्होंने यहाँ पे आए और मौका यह है कि हम सब क्रिश्चियंस ऑफ हैदराबाद यहाँ पे मिलकर हमारी जो ब्रदर जिसका डेथ हुआ था, जिसका मर्डर हुआ था सुल्तान मसीह पंजाब में, तो उनको हम लोग यहाँ पे इन मेमोरी ऑफ हिम वी आर लाइटिंग द कैंडल हियर. सो आई रिक्वेस्ट our MLA గారు ఫస్ట్ టు సే ఫ్యూ వర్డ్స్, తర్వాత హనుమంతన్న మాట్లాడతారు.
పెద్దలు శ్రీ హనుమంతరావు గారు, క్రిస్టియన్ సోదరులు సోదరిమణులు, మైనారిటీస్ కమిషన్ చైర్మన్ శ్రీ ఏం పేరు ఫక్రుద్దీన్ భాయ్, ఎవరైతే సుల్తాన్ మసీ గారిని పంజాబ్లో ఎవరైతే హత్య చేశారో ఇది మానవ సమాజానికే ఇది చెడ్డ పేరు. భారతీయులందరం కూడా ఒక్కటే, అందరికీ అన్ని రకాల స్వేచ్ఛ మన భారత రాజ్యాంగం కల్పించింది. స్వీయ ఆరాధన సర్వ ఆదరణ కింద మనం నమ్ముకున్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడము, మిగతా వాళ్ళు ఆరాధించేటటువంటి దాన్ని గౌరవించడము, ఇది మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయం. దీన్ని అందరం కూడా పాటించాల్సిందే. దీనికి వ్యతిరేకంగా ఎవరైనా కానీ ఇలాంటి దాడులు చేస్తే అందరం కూడా ముక్త కంఠంతో 125 కోట్ల భారతీయుల మీద మన ముక్త కంఠంతో ఖండించాలి. ఈనాడు సమాజంలో ఎవరెవరికి ఏది ఇష్టం ఉంటే ఆ రాజకీయ పార్టీలో ఉంటారు. అంత మాత్రాన మిగతా వాళ్ళు చెడని వాళ్ళు మంచి అని చెప్పడానికి వీల్లేదు. అందరం కూడా కలిసిమెలిసిగా సోదర సోదరి భావనతోని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరం కూడా మనం కలిసిమెలిసిగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఇలాంటి తంతు జరిగినప్పుడే మనం గట్టిగా ఉండాలి. దీన్ని రెచ్చగొట్టేటటువంటి ఆలోచనలతోని కొందరు సంఘ విద్రోహ శక్తులు ఇలాంటివి పూనుకొని మత ఘర్షణలు పెంచాలని చెప్పని చేస్తున్నటువంటి దాన్ని ఇలాంటి సమయంలోనే మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఒక్క తాటి మీదకి మనం రావాలి. రాజకీయాలకు అతీతంగా మనం అందరం కూడా ఒక భారతీయునిగా, భారత పౌరులుగా, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు స్వీయ ఆరాధన సర్వ ఆదరణ కింద కుల మతాలకు అతీతంగా మనమందరం కూడా భారతీయులమనే భావనతోనే కలిసిమెలిసి ఉండాలి అని చెప్పని మరి మృతి చెందినటువంటి పాస్టర్కు సుల్తాన్ బాయ్కి మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, మరి బాధాకరమైన విషయం ఈనాడు మనమందరం ఇక్కడ ఈ రూపంలో కలవడము చాలా బాధాకరము. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం ఆ జీసస్ శక్తి ప్రసాదించాలని చెప్పని నేను ఈ సందర్భంలో గారు తర్వాత హనుమంతన్న బాయ్కి, కిషన్ బాయ్కి, ఇంకా నా ఫ్రెండ్ మీనాక్షికి, షీబా, ఇవంతా మా ఆర్గనైజర్స్కి అందరికీ నా యొక్క నమస్కారం. ఈ యొక్క మంచి సందర్భంగా ఈ యొక్క మంచి కూడిక మనం అందరం ఇక్కడ చేరి ఉన్నాం. కానీ ఈ యొక్క ఘటన అనేది చాలా శోచనీయకరమైన ఘటన. ఎందుకనంటే ఈ మధ్య చాలా మటుకు క్రైస్తవుల మీద దాడులు జరగడం అనేది తరచూ చూస్తున్నాము. కానీ ఇట్లా మనిషి వచ్చి నిలబడగానే బైక్ మీద వచ్చేసి షూట్ చేసి పోవడం అనేది చాలా దారుణము. మేము ఫుటేజ్ కూడా చూసినాము. ఆయన చాలా వెల్ నోన్ పాస్టర్ అక్కడ పంజాబ్లో, ఎవరితోనే వైరవాలు లేవు. ఆయన సంఘం ఆయన నడిపించుకుంటున్నారు. అట్లాంటప్పుడు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు రావడము, షూట్ చేయడము, వెళ్ళిపోవడం అనేది ఇది నిజంగా ఒక దేశంలో ప్రతి ఒక్కరు స్పందించాల్సిన విషయము. ఇట్లాంటి సంఘటనలు ఇంతవరకు పాస్టర్లను కొట్టడాలు అట్లాంటివి చేస్తున్నానికి ఏకంగా ఇప్పుడు హత్యలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నది చాలా చింతనీయమైన విషయం ఇక్కడ జరుగుతోంది. ఏ పార్టీలైనా కూడా ఎవరైనా కూడా ఎవరు దీన్ని ఎంకరేజ్ చేయరు. కానీ మతపరంగా క్రైస్తవులు ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు, ఎప్పుడు వైలేషన్కి పోరు. వారు ఎవరైనా వాళ్ళని నెగటివ్ చేసినా కూడా ప్రార్థనతోనే మనము దేవుణ్ణి సాధించాలని, ఈ యొక్క దేశ సంక్షేమం కోసము, లీడర్ల కోసము మంచితనంగా వెళ్ళాలని చెప్పి
చర్చిలలో బోధిస్తూ ఉంటారు. ఏదైనా వైలెన్స్ చేయకుండా వెళ్ళాలి అనేది చిన్నప్పటి నుంచి మాకు వంటబట్టి ఉంటుంది కాబట్టి మేము ప్రార్థన ద్వారా సాధిస్తాం. కాబట్టి ఈ యొక్క సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో, ముఖ్యంగా మన మసీ మీద జరిగిన సంఘటన చాలా దారుణ్యం. ఇట్లాంటిది ఇంకోసారి జరగకుండా మేము ఖచ్చితంగా అందరము అపీల్ చేసినాము. ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఇది సంఘటనకు పాల్పడినాడో వాళ్ళని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయమని ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్న వ్యక్తి మన చింతల రామచంద్రారెడ్డి గారికి కూడా మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి సార్ మీరు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ యొక్క వాళ్ళని మీరు తప్పక వాళ్ళని ఐడెంటిఫై చేయాలా. ఎందుకంటే సీసీ ఫుటేజ్లు అన్నీ ఉన్నా కూడా వాళ్ళు దొరకట్లేదని ఇప్పటిదాకా అంటున్నారు. ఇంకా మా వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి సంఘటన ఇక్కడికి ఇంకా ముందు పోకుండా ఉండాలని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా వాళ్ళ వంతు తరఫున వాళ్ళ బాధ్యత రహితంగా ఏ పనులైనా ఏవైనా ఇట్లాంటి గ్యాదరింగ్స్ చేసి మన యొక్క వ్యాగని మనం చూపించాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులకు కూడా మనం ఉన్నాము అని తెలియాలి. ఒకటే 1% ఉండు, కొంత పర్సెంట్ ఉంది, వీళ్ళు ఏం లెక్కలేని వాళ్ళని చెప్పి ఈ మధ్య అందరూ అనుకుంటున్నారు. ప్రతి క్రైస్తవులు ఒక ఉద్యమంగా నిలబడి మనమంటూ మన మన ఐక్యతని నిరూపించుకొని ఇట్లాంటి పెద్దలను పిలిచి మన యొక్క ఆవేదన మన యొక్క ఉన్న అజెండాస్ వాళ్ళ ముందు పెట్టినప్పుడు మనం కూడా ముందుకు పోదామని ప్రజా సంక్షేమానికి చర్చలకే ఉండకుండా ప్రజా సంక్షేమంలోకి వచ్చేసి ప్రజాప్రతినిధులుగా ముందుకు వచ్చి మన యొక్క కమ్యూనిటీ కోసం పోరాడాలని అందరిని అంటూ ఈ యొక్క ఆర్గనైజ్ చేసిన షీబాకు మైనాక్షికి చాలా థ్యాంక్స్ చెప్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్పెషల్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే ఏ విధంగా మన దేవుళ్ళను పూజ చేస్తామో అదేవిధంగా యేసుక్రీస్తును పూజ చేస్తూ వారి మతాన్ని అదేవిధంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి సుల్తాన్ మసీ అనే ఒక పాస్టర్ను కాల్చి చంపడం పంజాబ్లో ఇది నిజంగా దురదృష్టమైన విషయం. ఇందులో పార్టిసిపేట్ ఈనాడు ఈ క్యాండిల్ దాంట్లో పార్టిసిపేట్ చేసిన రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా కిషన్ గారు, అదేవిధంగా ఫకరుద్దీన్ గారు, మా సిస్టర్స్ అందరు ఇప్పటి వరకు మాట్లాడారు. ఈ భారతదేశం సెక్యులర్ దేశం. ఇందులో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఉండడానికే దేశ స్వాతంత్ర్యం వచ్చినప్పుడే ఒక నిర్ణయం జరిగిపోయింది. కులాలకు మతాలకు అతీతంగా సెక్యులర్ దేశం ఉన్నటువంటి మన దేశంలో అక్కడక్కడ ఒకసారి ఒరిస్సాలో ఇంకో దగ్గర ఈ నడుమ కొంత అఘాయిత్యం జరుగుతుంది, బెదిరియడం జరుగుతుంది, చంపడం జరుగుతుంది. ఈ ఆనవాయితీ మంచిది కాదు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ చీఫ్ మినిస్టర్ పంజాబ్ గారిని కూడా నేను లెటర్ రాస్తాను. ఇలాంటి సంఘటన జరగొద్దు. మరి ఏం తప్పు చేశారని నిజంగా క్రిస్టియన్ కమ్యూనిటీ పేదవాళ్ళను ఆదుకుంటుంది. పేదవానికి స్కూల్లో చేర్పించి చదువు నేర్పిస్తుంది. అదేవిధంగా అనాథలకు వారు ఆధారంగా ఉంటారు, హాస్పిటల్కు తీసుకెళ్తారు. మీరు చూడండి, ఎంతో మంది నర్సులను చూశాను. ఎవరైతే క్రిస్టియన్ నర్సులు ఉంటారో ఎంత బాగా ట్రీట్మెంట్ చేస్తారంటే లైక్ దేర్ ఫాదర్కి ఏ విధంగా చేస్తున్నామో మా బ్రదర్కి ఏ విధంగా చేస్తున్నామో సేవలు చేస్తారు. కనుక అలాంటి వ్యక్తులను మీద వారు ఏమీ రాజ్యాధికారం కోరతలేరు. మేము కూడా మనుషులమే. మాకు కూడా సమాజంలో మా దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు అందరినీ సమానంగా చూడాలి, 10 మందికి సేవ చేయాలి అనేది ఆయన ఆలోచన. ఆయన ఎప్పుడు కూడా ఒకరిని కొట్టుమని కానీ ఒకరిని నిందించమని నేను ఎక్కడ వినలే. వారి ప్రార్థనల్లో కూడా దేవుడు బాగా చూడాలి, ప్రతి ఒక్కరిని కూడా సాయం చేయాలి అని వాళ్ళ ప్రార్థన జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంత బాధ జరుగుతుంది. నిజమే, ఇవాళ క్యాండిల్లు ఇక్కడ ఉన్నటువంటి మా సిస్టర్స్, క్రిస్టియన్ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వారి ఆవేదన చెప్తున్నారు. వేరే వాళ్ళు అయితే స్టేట్మెంట్ ఇస్తారు, అని తన్నాలి కొట్టాలి అంటారు. వీళ్ళు ఏమంటున్నారు, ఎవరైతే చంపారో వారికి పనిష్మెంట్ ఇవ్వండి. మేము ఇలాంటి దాంట్లో మేము ఎన్నడూ కూడా పాల్గొనము, మేము కూడా మనుషులమే, కానీ మా మీద సెకండ్ సిటిజన్గా చూడొద్దనేది వారి ఉద్దేశం. కనుక తప్పనిసరిగా దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఎవ్రీబడి ఈజ్ వన్. We should not create a problem in this country. I hope the state government and central government take that serious issue. ఒక పాస్టర్ను చంపడం అనేది అమానుషం. అది కూడా సైకిల్ మోటార్ మీద వచ్చి కాల్చి చంపిండంటే అది ఏమి విరుద్ధం? ఆయన ఏదన్నా భూముల బిజినెస్ చేస్తాడా,
లేకుంటే ఏది ఇంట్రెస్ట్కు డబ్బులు ఇస్తాడా, ఏమి లేదు, సేవ చేస్తున్నాడు. సేవ చేసేటువంటి చంపడం అనేది ఇది అమానుషం. భగవంతుడు తప్పనిసరిగా నా ఉద్దేశంలో యేసుక్రీస్తు ప్రభు కానీ లార్డ్ వెంకటేశ్వర కానీ ఖురాన్లో కూడా ఎక్కడ కూడా రాసిలే, అల్లా కూడా చెప్పలేదు ఒకటి చంపమని. కనుక భగవంతుడు వాళ్ళకు కూడా ఇలాంటి ఆలోచనలకి తప్పియాలని, భగవంతుడు వారికి కూడా ఒక మంచి ఆలోచన కలిగించి ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగొద్దనేదే మా ముఖ్య ఉద్దేశం. లౌకికపరమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో నేడు మతపరమైనటువంటి దాడులు జరుగుతున్నాయంటే ఈ దేశానికి ఒక స్వేచ్ఛ స్వతంత్రాన్ని మనం కోల్పోతున్నట్టుగా గమనించాలి. ఈ దేశంలో క్రైస్తవులకు నిజంగా స్వేచ్ఛ ఉన్నదా, మత స్వేచ్ఛకు మరి ఎలాంటి అవరోధాలు ఉన్నాయనేది ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఆర్టికల్ 25, 26, 27, 28 ప్రకారం మత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులకు ఉన్నదని గుర్తు చేస్తున్నాం. కానీ నేడు జరుగుతున్న మతోన్మాదుల శక్తుల వల్ల క్రైస్తవుల పైన అతి దారుణమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను ఏ ప్రభుత్వం కూడా ఖండించకుండా వారిని వెనకేసుకుంటూ జస్ట్ మీడియా ముందు మాట్లాడమే చూస్తున్నారు. కానీ క్రైస్తవుల పైన ఇక్కడ నుండి మేము దాడులు జరగకుండా ప్రత్యేకమైనటువంటి జ్యుడిషియల్ అధికారంతో కూడిన చట్టాన్ని మేము తీసుకొచ్చి క్రైస్తవులకు రక్షణ కల్పిస్తామని చెప్పడానికి ఏ నాయకుడు ముందుకు రావడం లేదు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలు గడుస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కూడా మరి క్రైస్తవుల పైన దాడులు, చర్చిల కూల్చివేతను మరి దారుణంగా జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రము నిమ్మకు నీరంటున్నట్టుగా ప్రవర్తించడం ఇది దుర్మార్గమని గుర్తిస్తున్నాం. నేడు క్రైస్తవులకు ఏ హామీ ఇచ్చినా కానీ ఆ హామీని నెరవేర్చారని మేము ప్రశ్నిస్తున్నాం. క్రైస్తవుల పైన ఇక్కడి నుంచి ఏ విషయమైన దాడి జరిగినాను దీని విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి తక్షణమే క్రైస్తవులపై జరిగే దాడుల నిమిత్తం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వాలు ప్రకటించకపోతే తక్షణమే దేశం మొత్తం ఢిల్లీలో మేము దీని విషయమై ప్రత్యేక ధర్నాను నిర్వహించి దేశాన్ని కదిలిస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ అమానుష దాడి ఏదైతే జరిగిందో పంజాబ్ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఈ యొక్క బీజేపీ వాళ్ళు ఆ పార్టీ పరంగా ఉన్న ఆ యొక్క రాష్ట్రం మీద ఎదురుదాడి చేసి అక్కడ ఉన్న క్రైస్తవుల మీద దాడి చేస్తున్నాం. మేము దీన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాలా, దేశ ప్రజలందరూ ఏ రాజు అయితే ఒక అనాగరిక
వ్యవస్థలో దేశం ఉన్నప్పుడు నాగరికత వ్యవస్థకు తెచ్చింది మిషనరీస్. అప్పుడు 200 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చి గూడెంలో ఉన్న ఆ యొక్క దళిత వాడలకు వెళ్ళి వాళ్ళకి చదువు నేర్పించి వైద్య విద్య చెప్పి ఈరోజు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి ఈరోజు సమాజంలో సమానంగా నిలబెట్టిన ఘనత క్రైస్తవులకే చెందుతుంది. ఇప్పుడే ఒక పెద్దలు చెప్పినట్టు మేము ఎంతసేపు సేవా కార్యక్రమాలలోనే ఉంటాము. ఎంతసేపు మాకు టీచర్ల జాబులే కానీ నర్సుల జాబులే కానీ ఎందుచేత మేము చేస్తామంటే అది సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మాకు ఆ యొక్క కరుణా హృదయం మాకు ఉంటుంది కాబట్టి మేము చేస్తాం. మా మీద దాడులు అనేది చాలా అమానుషం. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. ఈ రోజున మరి క్రైస్తవులపై దాడులు రాజ్యాంగ విరుద్ధమని మరి క్రైస్తవుల పక్షంగా మేము ఈ దినమున మరి సభను ఏర్పాటు చేశాము. మరి సుల్తాన్ మసీ గారు ఎవరైతే మరి పంజాబ్ రాష్ట్రంలో దారుణంగా హత్యకు గురయ్యారో మరి ఆ దాడిని ఎవరైతే ప్రోత్సహించారో వారిని యేసుక్రీస్తు నామములో మరి వారిని యేసు ప్రభు వారిని క్షమించాలని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. వాస్తవానికి మన సుల్తాన్ మసీ గారు యేసుక్రీస్తు యొక్క ప్రేమ సందేశాన్ని లోకానికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు వారు ఏదైతే ఈ లోకానికి నశించిపోయే మనుషులు నశించిపోయే ఆత్మను పక్షముగా అతను చేసిన త్యాగము, ప్రేమ, సత్యము మరి లోకంలో ప్రకటించారో ఆ యొక్క సత్యాన్ని మరి సుల్తాన్ మసీ గారు మరి ప్రకటిస్తానికి వస్తే మరి వారిని మరి దారుణముగా అతి క్రూరత్వంగా చంపడం, కాల్చంపడం అనేది అది హేయమైన దుశ్చర్య అని మేము ఈ దినమున మరి ఈ క్యాండిల్ లైట్స్ ర్యాలీ సందర్భంగా మేము ఖండిస్తున్నాము. ఐఎమ్ రెవరెండ్ డాక్టర్ వి శాంతి కిరణ్. ఈ రోజున నేను కూడా ఇక్కడ మరి సుల్తాన్ మసీ గారిని జూలై 15వ తారీఖున పంజాబ్ లూధియానాలో హత్య చేసినందుకు సంఘీభావం తెలుపుట కొరకే అందరితో పాటు నేను కూడా మరి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా దగ్గరకు వచ్చిన్నాను. ఈ సమయంలో ముఖ్యంగా ఇది క్రిస్టియన్ ఛానల్ కాబట్టి మరి క్రిస్టియన్స్ అందరికీ తెలియజేసేదేమనగా ఈ విధంగా సంఘీభావం తెలియజేస్తూ పబ్లిక్గా మరి గవర్నమెంట్కి మరి పబ్లిక్లో అందరి దృష్టిలో ఈ ఇష్యూని మరి ఎక్స్పోజ్ చేయడం మంచిదే. కానీ దీనికంటే ముఖ్యంగా ఏంటంటే క్రైస్తవులు ప్రార్థన చేయాలి. ప్రార్థించడం ద్వారా, ప్రవచించడం ద్వారానే మన యొక్క కార్యాలు జరుగుతాయి. కానీ ఎంత మనం గవర్నమెంట్ దృష్టిలో, పబ్లిక్ దృష్టిలో మనం ఎంత ఈ సమస్యలు తీసుకొని వచ్చినా కానీ మరి ఇవి తీరవు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను అడ్డుకునేటటువంటివి, సువార్త ప్రకటించకుండా చేయాలనేటువంటివి దురాత్మ శక్తులు మాత్రమే. ఎందుకంటే సాతాను శక్తులు, దురాత్మ శక్తులు మనుషుల ఆత్మలు రక్షింపబడి వారు నరకం తప్పించబడి పరలోకం వెళ్ళడం వాటికి ఇష్టం ఉండదు. కాబట్టి అవి ఈ లోకంలో మరి లోకంలో ఉన్నటువంటి వారిని, యేసుక్రీస్తుని ఎరుగనటువంటి వారిని మరి రకరకాల మతాల వారిని ఆస్పదం చేసుకొని క్రైస్తవుల మీద కారణం లేకుండా దాడులు చేపిస్తుంటాయి, అకారణంగా దాడులు చేపిస్తుంటాయి. కనుక వీటి వెనుక సాతాను యొక్క కుట్ర ఉంది, దురాత్మల యొక్క కనబడని యొక్క శక్తుల కుట్ర ఉంది. దేవుని వాక్యం కూడా సెలవుస్తుంది, మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ మరి దురాత్మల సమూహాలతో, వాయుమండల అధిపతులతో మనం పోరాడుతున్నామని దేవుని వాక్యం సెలవుస్తుంది. సాతాను శక్తులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మరి మనం ప్రార్థించాలి, ప్రవచించాలి, ప్రవచించి దురాత్మ శక్తులను నాశనం చేయాలి. నాడు క్రైస్తవుల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. పంజాబ్లో ఒక సేవకుడినే మర్డర్ చేసి చంపారు, చర్చిలు కూలగొడుతున్నారు, క్రైస్తవులను కొడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వారు ప్రేక్షక పాత్ర వహిస్తుంది. కాబట్టి ప్రభుత్వం వారి మీద, నిందితుల మీద కఠిన చర్య తీసుకోవడం లేదు. ఓట్లు వేసి మేము ఎన్నుకున్న ప్రభుత్వం ఇది, మేము అడిగే హక్కు మాకుంది, క్రైస్తవులమైన మాకుంది. కాబట్టి క్రైస్తవులను అనవసరంగా రెచ్చగొట్టి నిద్రపోతున్న సింహాలను లేపొద్దు. నిద్రపోతున్న సింహాలను నిద్రపోయినట్టుగానే ఉంచాలి. అనవసరంగా రెచ్చగొట్టి క్రైస్తవులను లేపుతున్నారు. తెలంగాణ క్రిస్టియన్ పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ మాణిక్యం అబ్రహం అయిన నేను ఈ యొక్క పంజాబ్ స్టేట్లో జరిగిన పాస్టర్ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇవి పునరావృతం కాకుండా
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వీటిని కట్టుదిట్టమైన చట్టాలను తీసుకొచ్చి ఈ మైనార్టీల పైన దాడులు జరగకుండా ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏం జరిగినా మైనార్టీల పైన ప్రభుత్వాలకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ చెడ్డ పేరును తీసేయాలంటే కఠినమైన చట్టాలను తీసుకొచ్చి పాస్టర్ల పైన, మైనార్టీల పైన జరగకుండా చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఫ్యూచర్లో కూడా ఎప్పుడు పునరావృతం కాకుండా అన్ని క్రైస్తవ సంఘాలు కూడా పాల్గొని జయప్రదం చేసినందుకు. టి నరసింహులు నా పేరు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నేషనల్ ట్రెజరర్గా నేను సేవలు అందిస్తున్నాను. అయితే మన భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం అనుకుంటే అది చేయగలదు. ఎందుకంటే ఎన్నో యుద్ధాలను ఆపిన భారతదేశానికి చరిత్ర ఉంది. ఇతర దేశాల్లో వస్తే తుపాకులు పట్టుకొని వచ్చినప్పుడు కూడా మన యుద్ధ వీరులను, ఆర్మీని పెట్టి యుద్ధాలను ఆపిన చరిత్ర మనకు భారతదేశానికి ఉంది. కేవలం ఈ దేశంలో జరుగుతున్న క్రైస్తవుల మీద దాడులు తప్పకుండా ఆపగలదు. కానీ ఇది ప్రతిపక్షంగా, అంటే ఒకే పక్షంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. క్రైస్తవులు మైనారిటీ కదా అని వదిలేస్తున్నారు. క్రైస్తవులు వేసే ఓట్ల ద్వారా గెలిచి వాళ్ళు పదవులు ఎక్కుతున్నారు తప్ప క్రైస్తవులకు ఏమాత్రం సేవలు అందించట్లేదు. మా నిధులు మాకు ఇవ్వట్లేదు, మాకు రావాల్సిన జాబులు ఇవ్వట్లేదు, అన్నీ కూడా ఒక పక్షపాతంగానే ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి. ఇటు దుశ్చర్య ప్రభుత్వాలకు తగినది కాదు. కాబట్టి ప్రభుత్వాలు మేల్కొని క్రైస్తవుల పక్షమున పనులు చేయాలని, వారికి రావాల్సిన రిజర్వేషన్లు కానీ, వారికి కావాల్సిన న్యాయం కానీ, చట్టం కానీ త్వరగా తీసుకొచ్చి ప్రభుత్వము క్రైస్తవుల పట్ల అండదండగా నిలవాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.